తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. నాంపల్లి సిబిఐ కోర్టుకు, కరీంనగర్ జిల్లా కోర్టుకు, రాజమహేంద్రవరం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కరీంనగర్ జిల్లా కోర్టులో బాంబులు అమర్చామని మెయిల్ వచ్చింది. నాంపల్లి, కరీంనగర్, రాజమహేంద్రవరం కోర్టుల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో అధికారులు తనిఖీలు చేపట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతారు. ఎస్ కుమార్, ఏమైనా తెలుస్తుందా? బాంబు బెదిరింపులు అసలు ఎవరు పంపించారు, ఏం చెప్తున్నారు? ప్రస్తుతం సోదరులు ఎలా కొనసాగుతున్నాయి? థ్యాంక్ యూ సతీష్. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పుడు ఏదైతే కోర్టులకు బాంబు బెదిరింపులు అయితే వస్తున్నాయి. అయితే ఇటు హైదరాబాద్ కు సంబంధించి నాంపల్లి సిబిఐ కోర్టు, అలాగే కరీంనగర్ జిల్లాలోని కోర్టుకి, అలాగే రాజమహేంద్రవరం జిల్లా కోర్టుకి అయితే బాంబు బెదిరింపులు అయితే వచ్చినాయి. అయితే కరీంనగర్ జిల్లా కోర్టులోని ఇటు బాంబు అమర్చామని 12:05 అది పేలుస్తుందంటూ కూడా ఇటు కోర్టు సిబ్బందికి అయితే ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఇటు పోలీసులకి అలాగే సమాచారం ఇచ్చిన నేపథ్యంలోని ఇటు నాంపల్లి, కరీంనగర్, రాజమహేంద్రవరం కోర్టులలోని ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అయితే ఈ గతంలో కూడా ఇదే తరహాలోని ఇటు నాంపల్లి సివిల్ కోర్టు, అంటే ముఖ్యంగా ఇటు ఓల్డ్ సిటీలో ఉన్న సివిల్ కోర్టుకి అలాగే నాంపల్లి కోర్టుకి కూడా గతంలో ఇదే తరహాలోని బాంబు బెదిరింపు మెయిల్స్ అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఇదే తరహాలో మెయిల్స్ రావడంతో కూడా ఆ మెయిల్స్ ఎవరు పంపించారన్న దానిపై ప్రస్తుతం ఇటు టెక్నికల్ టీం కూడా ఏదైతే ఐపీ అడ్రస్ ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఇటు కరీంనగర్ జిల్లా కోర్టుకి సంబంధించి కూడా 12:05 బాంబు పేలుతుందంటూ కూడా ఆ కోర్టులో ఉన్న సిబ్బందికి అయితే ఈ మెయిల్ అయితే వచ్చింది. అయితే ఆ మెయిల్ ఆధారంగా ప్రస్తుతం అది ఎవరు పంపించారన్న దానిపై ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా ఫేక్ మెయిల్స్ గా అయితే పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం వీటిపై కేసులు కూడా నమోదైనాయి. అయితే ఇంకా ఇటు నాంపల్లి, అలాగే కరీంనగర్, అలాగే రాజమహేంద్రవరం కోర్టులో కూడా ప్రస్తుతం ఇటు బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్లు కూడా తనిఖీలు చేపట్టాయి. అక్కడ ఎలాంటి బాంబులు కూడా ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా లభించలేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ ఏదైతే లాయర్లు అందరూ కూడా కోర్టు బయటకు అయితే రావడం జరిగింది. అయితే కోర్టు లోపల మాత్రం ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ బాంబ్ మెయిల్స్ ఎవరు పెట్టారనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది సతీష్. అంటే కుమార్, చూస్తాం గతంలో ఎక్కువగా విమానాలకి ఇలాగే బాంబు బెదిరింపు కలిసి కంటిన్యూస్గా వస్తూనే ఉండే ఫేక్ మెయిల్స్ అనేవి. సో మళ్ళీ ఇప్పుడు పంజాబ్లో ఫార్టీస్ హాస్పిటల్ కూడా అలాగే వచ్చింది. మార్నింగ్ సేమ్, అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, అది ఫేక్ మెయిల్గా తేల్చేశారు. ఇప్పుడు తాజాగా ఇక్కడ అంటే ఏం జరుగుతోంది అనుకోవాలి? సతీష్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో కూడా ఇదే తరహాలో అనేక మెయిల్స్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా శంషాబాద్ విమానాశ్రయంలోని ఫ్లైట్లు పేలుస్తామంటూ కూడా మెయిల్స్ వచ్చినాయి. అలాగే కొన్ని స్కూల్స్ అలాగే ఎయిర్పోర్ట్ కి సంబంధించి చాలా చోట్ల కూడా ఇదే తరహాలోని మెయిల్స్ అయితే వచ్చినాయి. అయితే ఈ రోజు చూసుకున్నట్టయితే వరుసగా మెయిల్స్ అయితే వస్తున్నాయి. ఇటు కోర్టు, అంటే ఇటు కోర్టు కాల్సే కాదు, ముఖ్యంగా ఇటు పంజాబ్ లో కూడా ఇలా ఇదే తరహాలో ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. అయితే ఈ మెయిల్స్ అన్ని కూడా, అంటే గతంలోని ఎవరైతే మెయిల్స్ చేశారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఇటు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ కి సంబంధించి అక్కడ ఉన్న పోలీసులు కూడా గతంలో ఈ మెయిల్స్ ఇచ్చిన సమయంలో కూడా ఆ ఐపీ అడ్రస్ ట్రేస్ చేసి అతన్ని పట్టుకున్న సమయంలో కేవలం ఆకతాయి వ్యక్తులు ఇలా చేస్తున్నట్లు కూడా గతంలో వచ్చింది. అయితే ఇప్పుడు వరుసగా ఈ బాంబు బెదిరింపులు, అంటే ఇటు దుండిగల్లు కావచ్చు, లేదంటే ఇటు ప్రస్తుతం ఉన్న నాంపల్లి కావచ్చు, లేదంటే ఏపీలోని రాజమహేంద్రం కోర్టులు కావచ్చు, ఇలా వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం దీనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి మెయిల్స్ రావడంతో చాలా ముఖ్యమైన ప్రాంతాలు కాబట్టి ఒకవేళ ఆకతాయి మెయిల్స్ వచ్చినా సరే ఇమీడియట్ గా ఇటు బాంబ్ స్క్వాడ్ అలాగే టాప్ స్క్వాడ్ అధికారులు కూడా స్పందించి ఇమీడియట్ గా ఏదైతే అక్కడ ఉన్న చర్యలు తీసుకున్నారో అలాగే బాంబులు వెతికే పనులు అయితే ఉన్నారు. కాకపోతే లాస్ట్ చూసుకునేటప్పటికి ఏదైతే దానికి సంబంధించి ఎటువంటి బాంబ్స్ అక్కడ లేకపోవడం, అది కేవలం ఫేక్ మెయిల్స్, ఫేక్ కాల్స్ కింద ధృవీకరిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈ సెర్చ్ లో కూడా, అంటే నాంపల్లి, కరీంనగర్, రాజమహేంద్రవరం కోర్టులో జరుగుతున్న ఏదైతే ఈ పర్యవేక్షణ కూడా పూర్తిగా ఫేక్ అనే తెలుస్తుంది. అయితే ఇది ఎవరు పంపించారనే దానిపై ప్రస్తుతం ఐటీ అధికారులు కూడా దానికి సంబంధించి టెక్నికల్ టీమ్ ప్రస్తుతం ఏదైతే ట్రేస్ చేసే పనిలో ఉన్నారని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.